పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు కర్ణాటకలో కన్నడిగుల గురించి బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో మన చిత్తూరులో ఏళ్తా ఉండారనే ఒక విషయం గురించి సోషల్ మీడియాలో కన్నడలో మనకు వార్త రావడం, దాన్ని ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాన్ని చాలా వరకు తెలియకపోతే కూడా తెలుగులో అనువాదం చేసి రకరకాలుగా వచ్చింది. దాని మీద ఏదైనా వివరణ ఉంటే మీరు వాళ్ళకి ఇచ్చుకోవాలా. కర్ణాటక వాళ్ళ దగ్గర పోయి మీరు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో వాళ్ళకి వివరణ ఇచ్చుకోవాలా. ఏది జరిగినా ప్రతిదానికి ఒకటి మీరు మాట్లాడేది డెవలప్ చేస్తూ ఉన్నాము, దాన్ని ఓవరాల్ యాక్ట్ చేస్తూ ఉన్నారు అని. డెవలప్మెంట్ అంటే ఏది, ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు? హై రోడ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు దాని మీద అతిగతి లేదు. ఫస్ట్ స్టార్ట్ చేసిన హై రోడ్డు, దాన్ని పురోగతి ఇంతవరకులే. నెలకు ఒకసారి వస్తారు, కమిషనర్ వస్తాడు, కలెక్టర్ ఆదేశాలు, గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు కమిషనర్ అని చెప్పి సర్వేర్లు వస్తారు, కొలతలు వేస్తారు. ఎవడైనా నోటు మాటలేనోడు, ఎవడన్నా అమాయకుడు ఉండేవాడు ఇల్లు ఒకటి కొట్టేసి జేసీబీతో దాన్ని ఎత్తి పేపర్కి వేసి డెవలప్మెంట్ అంటారు. కన్నడలో అది వచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నడలో వచ్చింది. తెలియనప్పుడు ఏం చేస్తారు? దాన్ని తెలుగులో ఏమని మాకు సబ్జెక్ట్ ఏమని తెలియదు, తెలిసినప్పుడు తెలుగులో అనువాదం చేసుకున్నాం. అనువాదం చేసిందని సోషల్ మీడియాలో పెట్టుకున్నాం, దానికి మాకేం సంబంధం? అనువాదం చేసాం, తప్పేముంది? ఒకటి మేము ప్రతిపక్షంలో ఉండాము, మేము ఏదైనా ప్రశ్నించే హక్కు మాకుంది, ఏమి జరిగినా ప్రశ్నించే హక్కు మాకుంది. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే కాదు, మా పార్టీ వాళ్ళు కూడా బెంగళూరులో పోయి పనిచేసుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు రేపు రోడ్డు మీద పడితే ఎవరు బాధ్యులు? దానివల్ల మేము దానికి వచ్చింది మెసేజ్ వచ్చిందని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినాం, తప్పేముంది దాంట్లో? ఏం తప్పు చెప్పండి? అన్న వాళ్ళే లేదు సార్. చిన్న క్లారిటీ, అన్నదేమో కన్నడిగులు, వీడియో ఈజ్ ఫ్రమ్ బెంగళూరు, అది సోషల్ మీడియాలో వచ్చింది. ఎందుకు వచ్చిందో ఇప్పుడు అది పొరపాటు అయి ఉంటే మీరు ఆయనతో వెళ్ళి మీరు డిలీట్ చేసుకొని ఉండొచ్చు కదా. అదే సార్, అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు విజయ్ పక్కన గవర్నమెంట్ ఉంది సార్, తమిళనాడులో వీడియోలు వస్తూ ఉంటాయి. నాకు తమిళ్ తెలీదు, కింద కామెంట్ లో వెళ్ళి సి ట్రాన్స్లేషన్ అని నొక్కుతా, ఆ తమిళ్ ట్రాన్స్లేట్ అయ్యేదానికి. ఏ భాష తెలియదు కాబట్టి దాన్ని డెఫినెట్ గా మేము అపోజిషన్ లో ఉన్నాము. మీరు ఒక ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ మీరు తీసుకొచ్చినారు. ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రతుకు తెరువుకి ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బతకడానికి వెళ్ళొచ్చు సార్. వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి డిఫరెన్సియేషన్ తీసుకురాకూడదు ప్రజల మధ్యలో. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇట్లాంటివి తీసుకురాకూడదు. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎక్కడో వచ్చిందాన్ని ప్రజల ముందు ఉంచాం, దాంట్లో మీకు వచ్చిన బాధ ఏంటి? మేము కాదు కదా వీడియో తెప్పించింది, మేము కాదు కదా. మేము రిక్వెస్ట్ చేస్తేనే కదా, మా ఎంపీ ద్వారా రిక్వెస్ట్ చేస్తేనే కదా వచ్చింది. అడగండి, అప్పుడు రిప్రజెంటేటివ్ అడగండి. అప్పుడు లెజిస్లేటివ్ మెంబర్ ఎవరు? అప్పుడు ఎమ్మెల్యే ఎవరు? ఎక్కడున్నారు? ఎందుకు చేయలేదు? దట్ ఈస్ ద రీజన్. మేము పార్టీ టికెట్ డినై చేయడానికే రీజన్ అది. మా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్ ని ప్రజల దాకా చేర్చడంలో వారు విఫలమైనారనే వారిని పక్కన పెట్టి విజయానంద రెడ్డి గారిని ప్రజల ముందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో అతను మీ దగ్గరే ఉన్నారు కదా, లేకపోతే బాధపడాలా? మీరు అడగండి. అవును, మీ దగ్గరే ఉన్నారు కదా, అతను అడగండి. మా నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ మీకు అబ్జెక్షన్ చెప్పలేదు. మా నాయకుడు కూడా డెవలప్మెంట్ అన్నప్పుడు ఎవరిని కానీ మీరు ఏ విషయంలోనూ మీరు అడ్డుకోవద్దండి.
డెవలప్ ఎవరైనా చేయని మనకు మంచిదే, చిత్తూరు డెవలప్ అయితే మనకు మంచిదే అని చెప్పి ఏ రోజు మమ్మల్ని చెప్పలేదు, అడ్డుకోండి అని చెప్పలేదు. డెవలప్ చేయండి, మేము వద్దనలేదు, మేము ఏ రోజు అడ్డుకోలేదు కదా మీ డెవలప్మెంట్ని. ప్రతిసారి ఎక్కడో జరిగిన విషయానికి కూడా మీరు 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 మాట్లాడుకోవాల్సింది, దానికోసం కూడా వచ్చి మా నాయకుడి మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మా మీద పట్టుకుంటుంటే మేము ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు వాళ్ళతో చేసినారు, మీరేం ఈజీగా అనేసినారు. చిత్తూరు వాళ్ళు చాలామంది అక్కడ బతుకుతూ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమి ఈరోజు? మేం ప్రాంతీయవాదం మేం సృష్టించలే, మీ మాటల వల్ల ఈరోజు ఇక్కడే అక్కడ వాళ్ళు గొడవలు వచ్చేట్టుగా ఉంది, మీ వల్ల జరుగుతూ ఉంది. మేమేం చేయలేదు, మాకు సంబంధమే లేదు. ప్రతి దానికి ఏమన్నా అంటే డెవలప్మెంట్ వరవ లేకండి. దయచేసి డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ అడ్డు కాదు. మమ్మల్ని కానీ మా నాయకుడిని కానీ ఏ విషయంలోనూ మీరు ఈ విధంగా మాట్లాడేది తగదు. ఇదే చివరిగా ఉంటే బాగుంటుంది. దీనిపైన కానీ ఎప్పుడన్నా ఇదే మరి మా నాయకుడి మీద లేనిపోని అపోహలు వేసి మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని తక్కువ చేసే విధంగా మాట్లాడితే దయచేసి ఒప్పుకునే లేదు. థ్యాంక్ యూ. మీడియా వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్కారాలండి. గత 2-3 రోజులుగానో లేకపోతే నిన్న ఉదయం నుంచి చాలా తెలుగుదేశం వారు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు చాలా ఇక్కడున్న మీడియా కాకుండా ఇంకా కొంత మీడియాతో మాట్లాడడము నిన్నటి నుంచి చూస్తున్నాము. దాని మీద చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఐ వుడ్ లైక్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్. నంబర్ 1 ఏంటంటే, మీరు ఏదైతే నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈ కన్నడ వారు ఏదైతే ఒక వీడియో వచ్చిందో, ఆ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఆపాదిస్తూ, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడైనటువంటి విజయానంద రెడ్డి గారికి ఆపాదిస్తూ మీరు ఏదైతే మాట్లాడారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నానండి. ఎందుకనంటే, మీరు మాట్లాడిన మాటలు ఎక్కడ ఏం మాట్లాడారన్నది నిజంగా మేమైతే గమనించలేదు. వీఆర్ నాట్ ఇన్ టు దట్ ఆల్సో. మీరు ఎక్కడ మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది కూడా మాకు అనవసరం. ఏదైతే ఒక వీడియో వచ్చిందో ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో వేర్ ఫ్రమ్ అది దాని ఆరిజిన్ ఆఫ్ వీడియో కనుక్కోవడం ఎంతసేపు? ఆ వీడియో వెలువరిచిన అతను దే హ్యావ్ క్లెయిమ్ దట్ దే ఆర్ సమ్ కన్నడిగ సేవా సమితి ఏదో చెప్పారు కదండి, అందరికీ తెలుసు అది. దాన్ని ఏఐ టెక్నాలజీతో పెట్టారంటారు, మేము ఎడిట్ చేశామంటారు. మీరు ఏదైతే చెప్తున్నారో మేము ఎడిట్ చేశాము, మేము ఏఐలో చేశాము, ఇదంతా మేము చేశామంటున్నారో, మీరు కెన్ యూ ప్రూవ్ ఇట్ సార్? మీరు అది ప్రూవ్ చేయగలుగుతారా? దీంట్లో ఈ ఎడిట్ చేయడంలో, ఈ ఏఐ మీరు చెప్పిన వాటన్నిటిలో ఎక్కడైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన మా నాయకులు కానీ, మా లీడర్ స్పెసిఫిక్గా మా లీడర్ ఎంసీ విజయానంద రెడ్డి గారికి కానీ ఏదైనా సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేయగలుగుతారా? మీరు ఊరికనే ఇప్పుడు ఏది మాట్లాడాలా, మీరు ఏ విధంగా మీరు అన్న మాటల్ని ఏ విధంగా సమర్థించుకోవాలా, దాన్ని ఏ విధంగా మసిపూసి మారేడుకాయ చేయాలి అన్న దానికి మాకు పూసేస్తే ఎలాగండి? మీరు పూసేస్తే పూయించేసుకోవాలంటే ఎలాగా? తప్పు కదా. ఇప్పుడు ప్రజల ముందు మాట్లాడేటప్పుడు మనం బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ప్రజలకి ఏం మాట్లాడితే ప్రజలకి దానికి కనెక్ట్ అవుతారు అనే దాని గురించి మీరు చాలా లోతుగా పరిశీలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా మీరు డిఫేమ్ చేయాలా, లోపలికి తీసుకురావాలా అని మీరు ఒక కుట్ర పన్ని మీరు దాన్ని మోల్డ్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. ఇప్పుడు ఆ కన్నడ దాంట్లో వాళ్ళు బెంగళూరులో దే హ్యావ్ రిలీజ్డ్ దట్ వీడియో. అది పలు మాధ్యమాల్లో అది బయటకు వచ్చింది. ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ద్వారా ప్రజలకి అవతల అపోజిషన్ పార్టీలు అయితేనేమి, మాకు మీరు అపోజిషన్ అయితే మీకు మేము అపోజిషన్ అనుకోండి, మీరు ప్రభుత్వంలో ఉన్నవారనుకోండి, ఏదైనా తప్పులు ఉన్నాయి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే దాని మీద డెఫినెట్గా ఏ పార్టీ అయినా వారి పేజీల్లో వాళ్ళు
చెప్పడం సహజం కదా. ఆ విధంగా పలానా దగ్గర ఇలా వచ్చిందండి అని చెప్పడంలో మీకు చెప్పిన వాళ్ళని వదిలేసి ఇలా జరిగింది అని ఎవరో చెప్తున్నారు అని చెప్పడాన్ని పట్టుకొని దాన్ని ప్రజలకి తప్పుడు సంకేతంతో మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా నమ్మరండి. ఎందుకనంటే ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఉందో ఆ వీడియోలో పాత్రికేయ మిత్రులు, మీడియా వారందరూ కూడా యూ కెన్ గో ఇన్ టు ద కమెంట్స్ అనమాట. ఒకసారి ఆ కమెంట్స్ పరిశీలిస్తే వాళ్ళు ఓపెన్గా దే ఆర్ క్లెయిమింగ్ దట్ మీరు కూడా చెప్తున్నారు, మీరు ఇదే మీడియా ముందే చెప్తున్నారు, నేను చిత్తూరు నుంచి అక్కడికి వెళ్ళాను, నేను అక్కడ సంపాదించాను, దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఎమ్మెల్యే అయ్యానని మీరు చెప్తున్నారు. మరి అదే కదా వాళ్ళు చెప్తోంది. మీరు వాళ్ళని ఏమన్నారు ఏమి అనేది మీరు వాళ్ళు మాట్లాడుకోవాలండి. మేము మిమ్మల్ని మత విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు మీరు చెప్తున్నటువంటి ఈ పెద్ద పెద్ద మాటలు అసలు ఎక్కడా లేవండి. మీరు మాకెందుకు ఆపాదిస్తున్నారో, మా నాయకుడిని ఎందుకు ఇందులోకి లాగుతున్నారో నాకు తెలీదు. మా నాయకుడు చాలా స్వచ్ఛంగా, ఇవాళ వారు లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండుంటే చెప్పుండే వాళ్ళు, మా నాయకుడి తరపున చెప్తున్నానండి, మీరు ఏదైతే అలిగేషన్స్ మా నాయకుడి మీద చేశారో వాటి మీద ఏ దేవుడి దగ్గర ప్రమాణం చేయమన్నా కానీ మా నాయకుడు ఈ ఇష్యూకి మాకు సంబంధం లేదని ప్రమాణం చేయగలరు. మీరు చేయగలరా? కాణిపాకం వస్తారా? రండి, వినాయకుడి దగ్గర ప్రమాణం చేయడానికి మా నాయకుడు సిద్ధం, మీరు సిద్ధమా? ఈ విషయంలో ఈ కన్నడిగులకు సంబంధించిన వీడియోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, విజయానంద రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకి మేము కూడా చాలా క్లియర్గా, చాలా క్లారిటీతో చెప్తున్నాము. డెఫినెట్గా ఇంకొకసారి మీరు ఈ విధంగా మీరు చేసే పొరపాట్లను కప్పిపుచ్చుకునే క్రమంలో మా నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం మేము కూడా చూస్తూ ఊరుకునేది లేదండి. మీరు క్షమాపణ చెప్తారో, మీరు వారికి ఏం చెప్పుకుంటారో మీరు చూసుకోండి. బెంగళూరు సిటీయా, కన్నడిగులా, మీరు వాళ్ళని హేళన పరిచారా, మీరు వాళ్ళని మంచిగా మాట్లాడారా? వీఆర్ నాట్ ఇన్ టు ఆల్ దట్ సచ్ థింగ్స్. వీఆర్ జస్ట్ క్లెయిమింగ్ దట్ మా నాయకుడి గురించి మాట్లాడకండి. తప్పుడు ప్రచారాలని ప్రజల ముందు తీసుకురావద్దండి. విజయానంద రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకసారి మీరు ఆలోచించి మీడియా ముందు మాట్లాడండి. అది చాలా స్పష్టం చేయదలుచుకున్నాము. ఇంకొకసారి మాత్రం ఇలాంటివి మాట్లాడొద్దండి. ఇంకా మీరు ఏదైతే అభివృద్ధి, రోడ్లు అభివృద్ధికి వాళ్ళకి ఆయనకి నచ్చడం లేదు ఏదేదో చెప్పారు. రోడ్లు మాత్రమే అభివృద్ధి అనుకుంటే మేము వేసిన మా గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో మేము అప్పుడు శాంక్షన్ చేసిన రోడ్లు ఇప్పుడు వేయబడుతున్నాయి. మీరు చెప్తున్న ఈ ఫారెస్ట్ రోడ్ కూడా అందరికీ తెలిసిన సంగతే. గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడే మేము శాంక్షన్ చేసిందే, వారేలా ఇప్పుడు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. అసలు విజయానంద రెడ్డి గారు గవర్నమెంట్లో ఎక్కడండి, వారు ఆర్టీసీ దీనికి చైర్మన్గా ఉన్నారు, వైస్ చైర్మన్గా ఉండిన్నారు. మీ ఇక్కడ జరిగే పీపుల్ రిప్రజెంటేటివ్ ఎవరండి అప్పుడు? ఎక్కడున్నారు ఆయన? ఎక్కడున్నారు ఇప్పుడు? అప్పుడు వారెందుకు చేయలేదని మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నతనే కదా. మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఎందుకు చిత్తూరుని అభివృద్ధి చేయలేదు అప్పట్లో అని. మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడంలో ఏమైనా పక్క కాన్స్టిట్యున్సీకి ఎక్కువగా, చిత్తూరు కాన్స్టిట్యున్సీకి తక్కువగా, చిత్తూరు కాన్స్టిట్యున్సీని తక్కువ చూడండి, అవన్నీ లేవండి. మా ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలని ఒకే విధంగా చూశారు. మరి అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి ఎందుకు చేయలేకపోయారు అనేది దట్ ఈస్ లెఫ్ట్ యూ, మీరు చూసుకోండి. మా నాయకుడిని ఇందులోకి తీసుకురావద్దండి. మేము ప్రజల్లోకి వచ్చేటప్పుడు, మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు విజయానంద రెడ్డి గారు చాలా స్పష్టంగా చిత్తూరు ప్రజలకి ఏం చేస్తాము అని చెప్పి వచ్చారో వి స్టిల్ స్టాండ్ బై దట్ వర్డ్స్. మీరేం చెప్పారో, మీరు ఏం చేస్తానని వచ్చారో మీరు మీ మేనిఫెస్టోని తీసుకొని చిత్తూరు ప్రజలకు అవన్నీ చేస్తున్నారా లేదని చెక్ చేసుకోండి. మీరు దానికి మాకేం సంబంధం? మీరు అభివృద్ధి చేస్తే ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నిజంగా ప్రయాణిస్తుంటే ఫస్ట్ పర్సన్ ఎవరైనా సంతోషపడేవారు ఉంటే అది విజయానంద రెడ్డి గారే అవుతారు. ఇంకొకసారి అభివృద్ధికి ఆటంకము, మమ్మల్ని చూసి ఓరోలేక, మిమ్మల్ని చూసి ఓరోలేక, అసలు మీరు లేరు కదా, మీరు వచ్చింది ఎలక్షన్ ముందే కదా, మిమ్మల్ని చూసి ఓరోలేకపోవడం ఏముందండి ఇందులో? సో ఇట్లాంటి తప్పుడు మాటలన్నీ మాట్లాడుకోకుండా ప్రజలకి జరుగుతున్నది ప్రజల ముందు ఉంచండి. డెఫినెట్గా ఒకవేళ నిజంగా మీరు చెప్తున్న అభివృద్ధి ఎక్కడైనా ఉంటే మేము సహకరిస్తాము, మేము చెప్పాల్సింది ఏదన్నా ఉంటే చెప్తాము. ఇంక దీనిపైన ఏదైనా ఉంటే మీరు అడిగితే నేను